డైలీ టేస్ట్ డైలీ. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. దాంతో 26 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 14 గేట్లను 5 అడుగులు, 12 గేట్లను 10 అడుగుల మేర పైకెత్తి 2,82,400 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ సీజన్లోనే రికార్డు స్థాయిలో 5వ సారి అన్ని గేట్లను తెరిచారు. ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 587.1 అడుగులు 305.56 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి వచ్చిన నీటిని వచ్చినట్లుగానే కిందికి వదులుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య. సందీప్, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో గత 10 రోజులుగా కూడా కృష్ణా బేసిన్ కి సంబంధించి ఇటు శ్రీశైలం ప్రాజెక్ట్ కావచ్చు, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి భారీ వరద ప్రవాహం వస్తుండటంతో 2 ప్రాజెక్టులకు సంబంధించినటువంటి క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే ఇన్ఫ్లోగా దాదాపుగా 2,35,809 క్యూసెక్ల వరద వస్తుండగా 10 క్రస్ట్ గేట్లను ఎత్తి 3,39,496 క్యూసెక్ల నీటిని క్రస్ట్ గేట్ల ద్వారా విడుదల చేస్తున్నారు. అటు ఏదైతే కుడి ఎడమ విద్యుత్ ఉత్పాదన కేంద్రాల ద్వారా కూడా దాదాపుగా 65,000 క్యూసెక్లకు పైగా నీటిని వినియోగిస్తున్నారు. అయితే ఇటు శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి 10 క్రస్ట్ గేట్లను ఈ సీజన్ లో ఇది 2వ సారి కూడా ఎత్తడం జరిగింది. గత నెల రోజుల క్రితం ఇదే కృష్ణా పరివాహకానికి సంబంధించి ఎగువన ఉన్నటువంటి ప్రాజెక్టుల నుంచి భారీ వరద రావడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి క్రస్ట్ గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. అయితే కొద్ది రోజుల పాటు వరద ప్రవాహం తగ్గడం, వర్షాలు తక్కువ కావడంతో ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను క్లోజ్ చేయడం జరిగింది. అయితే మళ్లీ వరద ప్రవాహం పెరగడంతో గత వారం రోజులుగా కూడా శ్రీశైలం ప్రాజెక్టు కి భారీ వరద వస్తున్న నేపథ్యంలో ఇటు ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు గాను ప్రస్తుతం 883.5 అడుగులకు చేరుకోవడం జరిగింది. మరోవైపు ఇటు నీటి నిల్వ సామర్థ్యం కూడా 207 టీఎంసీలుగా ఉంది. మొత్తం 212 టీఎంసీలకు గాను ఇటు మొత్తం అంటే లెవెల్ మెయింటైన్ చేస్తూ నీటి నిల్వ సామర్థ్యాలను కూడా మెయింటైన్ చేస్తూ ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ క్రస్ట్ గేట్ల ద్వారా నీటినైతే దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద మాత్రం ఈ సీజన్ లో మాత్రం దాదాపుగా జూన్ నెల నుంచి కూడా భారీ వరద రావడం జరిగింది. జూన్ నెలలోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో ఎగువ నుంచి వచ్చినటువంటి మిగతా వరద ప్రవాహం పెరగడంతో శ్రీశైలం క్రస్ట్ గేట్లను కూడా ఎత్తి ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయడం జరిగింది. మొదటగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు జూన్ మాసంలోనే శ్రీశైలం నుంచి వరద ప్రవాహం రావడం జరిగింది. ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో ఇటు జూలై 29న నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. అయితే ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా గత 2 నెలలుగా కూడా ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీ వరద వస్తున్న నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొత్తం క్రస్ట్ గేట్లు 26 ఉంటాయి. ఆ 26 క్రస్ట్ గేట్లను కూడా 5వ సారి ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి 26 క్రస్ట్ గేట్లను ఎత్తడి ప్రాజెక్టుకు ఎగువ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 3,35,376 క్యూసెక్లు ఇన్ఫ్లోగా వస్తుండగా అదే స్థాయిలో 3,35,376 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎందుకంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను 587.10 అడుగులకు చేరుకోవడం జరిగింది. నీటి నిల్వ సామర్థ్యం కూడా 312 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం 5 టీఎంసీలకు చేరుకోవడం జరిగింది. అయితే సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే మొన్నటి దాకా కూడా 10 రోజుల క్రితం వరకు కూడా 50,000 క్యూసెక్ల వరద వచ్చినటువంటి వరద ప్రవాహం
క్రస్ట్ గేట్లను క్లోజ్ చేయడం జరిగింది. మళ్ళీ వరద ప్రవాహం పెరగడం తోటి గతంలో ఎన్నడూ లేని విధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను అంటే టోటల్ 26 క్రస్ట్ గేట్లను కూడా 5వ సారి కూడా క్రస్ట్ గేట్ల మొత్తాన్ని ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంత వరద ప్రవాహం రాలేదనేది కూడా ఎన్ఎఫ్టీ అధికారులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే గతంలో 9 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చిన సిచ్యువేషన్ ఉంది. కానీ అప్పుడు కేవలం ఒక 2-3 రోజులు మాత్రమే అలా వరద రావడం జరిగింది. కానీ ఈ సీజన్ లో మాత్రం 2-3 నెలలుగా కూడా ఎగువ కర్ణాటక కావచ్చు, ఇతర ప్రాంతాలకు ఎగువన ఉన్నటువంటి ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలతోటి కృష్ణా బేసిన్ కి సంబంధించి ఇటు ఆల్మట్టి కావచ్చు, నారాయణపూర్, అలాగే తుంగభద్రకు సంబంధించి కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండి జూన్ మాసంలోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడం జరిగింది. ఇక దిగువన ఉన్నటువంటి శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా జూన్ నెల నుంచే వరద ప్రవాహం మొదలు కావడంతో శ్రీశైలం ప్రాజెక్టు జూన్ నెలలోనే పూర్తి స్థాయిలో నిండడం తోటి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. ఇటు జూలై నెల చివరి మాసంలోని చివరి రోజు వరకు కూడా శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయికి చేరుకోవడం తోటి నీటి మట్టం క్రస్ట్ గేట్లను ఎత్తడం జరిగింది. అయితే ఈ సీజన్ లో మాత్రం ఇప్పటికే దాదాపుగా 100 టీఎంసీల నీరు మాత్రం సముద్రంకి విడుదల చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే 2 నెలలుగా కూడా ఈ క్రస్ట్ గేట్లను ఎత్తి సాగర్ క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండడం తోటి ఎగువ నుంచి ఎక్కువ వరద వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి నీటి మట్టాన్ని మెయింటైన్ చేస్తూనే దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కాబట్టి వరదలు ఎక్కువగా ఇంకా కొన్ని రోజులు కూడా వచ్చే అవకాశం ఉందనేది కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి ఏదైతే వరద వచ్చే ప్రవాహాన్ని అంచనా వేస్తూ అదే స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేయాలనేది కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే డ్యామ్ కూడా పూర్తి స్థాయి నీటి మట్టం చేరువలో ఉంది కాబట్టి ఎక్కువ వరద ప్రవాహం వస్తే డ్యామ్ కు ప్రమాదం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో క్రస్ట్ గేట్లను ఎత్తి అయితే దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అటు శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి 10 క్రస్ట్ గేట్లను ఎత్తి సాగర్ కు నీటిని విడుదల చేస్తుంటే ఇటు నాగార్జున సాగర్ ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు అయితే నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ ప్రాజెక్టు వర్షాలు ఇంకా ఉన్న నేపథ్యంలో వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో అంటే గేట్లను ఇంకా ఎన్ని రోజులు ఎత్తే అవకాశం ఉంది? సందీప్, వర్షాలు ఇంకా 4 నుంచి 5 రోజుల వరకు కూడా వర్షాలు ఉన్నాయనేది కూడా వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో ఈ వరద ప్రవాహం ఇలాగే కొనసాగే అవకాశం ఉందనేది కూడా అధికారులు కూడా అంచనా వేసి అందుకు తగ్గట్టుగా కూడా కొంత ఇటు శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి కానీ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కానీ కొంత బేసిన్ ని ఖాళీ చేసేందుకు కూడా నిర్ణయించడంతో ఎక్కువ క్రస్ట్ గేట్లు ఎత్తి వరదను భారీగా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్ట్ కి 2,35,000 క్యూసెక్లు వరద వస్తుంటే 3,39,000 క్యూసెక్లు అదనంగా 1,00,000 క్యూసెక్లు వస్తున్న వరద ప్రవాహానికంటే ఎక్కువగా విడుదల చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా అదే స్థాయిలో కూడా 3,35,000 ఇన్ఫ్లో వస్తుండగా అదే స్థాయిలో ఇటు దిగువకు కూడా నీటిని విడుదల చేస్తుంది. ఎందుకంటే ఎక్కువ వరద వస్తే ప్రాజెక్టు ఇప్పటికే పూర్తి స్థాయి నీటి మట్టంలో ఉంది కాబట్టి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంత ఖాళీ చేసేందుకు కూడా అధికారులు ఈ క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు అయితే నీటిని విడుదల చేస్తున్నారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ జానయ్య.